Hello guys, welcome to VIDHYA coaching center. Today we are going to see about some current affairs MCQs which are related to RRB clerk mains. సో ఇక్కడ కొన్ని మనం కరెంట్ అఫైర్స్ MCQs ఎలా ఉన్నాయో చూద్దాం. ఎలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్స్లో రాబోతున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నది మనం చూద్దాం. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? ద సింబాలిజం ఆఫ్ new MOSPI logo includes the Ashoka Chakra and the rupee symbol. What do these symbols respectively represent in the context of official statistics? See, MOSPI యొక్క న్యూ లోగో ఏమేం ఇంక్లూడ్ చేయబడింది. సో ఇన్ ద అశోక చక్ర అండ్ రూపీ 1 సింబల్, ఆ సింబల్స్లో కొత్తగా ఒక లోగో ఇంక్లూడ్ చేయబడింది అనమాట. సో ఎలాంటి లోగో అన్నది మనం చూద్దాం. ఆ లోగో దేన్ని సూచిస్తుంది, ఆ లోగో దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెమోక్రసీ అండ్ టాక్సేషన్. సెకండ్ వన్ ఫెడరలిజం అండ్ బడ్జెటింగ్. థర్డ్ వన్ ట్రూత్ అండ్ గుడ్ గవర్నెన్స్ and economic planning and national growth. Fourth one వచ్చేసి judicial independence and monetary policy. Fifth one వచ్చేసి none of the above. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదన్నది మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డెమోక్రసీ అండ్ టాక్సేషన్, ఇది కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎకానమీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవ్వదు. సెకండ్ వన్ వచ్చేసి ఫెడరలిజం అండ్ బడ్జెటింగ్. సో ఇది ఫెడరలిజం అండ్ బడ్జెటింగ్ అనేది కంప్లీట్గా బడ్జెట్కి సంబంధించి. అక్కడ MOSPI లోగో ఎలాంటి దాన్ని ఇంక్లూడ్ చేసింది, ఎలాంటి దాన్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నది చూస్తే, ఈ అశోక చక్ర అండ్ రూపీ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ట్రూత్ అండ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ నేషనల్ గ్రోత్. సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ డి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ మానిటరీ పాలసీ, ఇది కంప్లీట్గా ఎకానమీ సంబంధించిన మానిటరీ పాలసీ. సో అలాంటి పాలసీస్ ఈ నన్ ఆఫ్ ది అబవ్. సో ఫిఫ్త్ వన్ రాంగ్ ఆన్సర్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి అనమాట. ఓకే, అండ్ నా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి The Pension Fund Regulatory and Development of Authority has constituted a high-level committee. The Pension Fund Regulatory and Development Authority has constituted a high-level committee to frame guidelines and regulations for introducing a framework for assured payouts under the National Pension System. Who has been appointed as a chairperson of this high-level committee for structured pension payouts? PFRDA అనే కాన్స్టిట్యూటెడ్ బాడీని రీసెంట్గా ఒక న్యూ పర్సన్ అపాయింట్ అయ్యారు. ఎవరు ఆ రీసెంట్ న్యూ అపాయింటెడ్ పర్సన్? సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూద్దాం. వాట్ ఆర్ ది ఆప్షన్స్? ఉర్జిత్ పటేల్, రఘురామ్ రాజన్, డాక్టర్ MS సాహు, డి అజయ్ త్యాగి అండ్ సి ENS స్వామినాథన్. సో ఇక్కడ మీరు చూస్తే ద పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి కొత్తగా అపాయింట్ అయిన చైర్పర్సన్ ఎవరంటే సి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, డాక్టర్ MS సాహు. మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. The Pension Fund Regulatory and Development Authority has constituted a high-level committee to frame guidelines and regulations for introducing the framework for payouts under the National Pension System. Okay, now the initiative is in line with the provisions of the PFRD, aims to enhance retirement and income security for the NPS subscribers. NPS సబ్స్క్రైబర్స్కి PFRDA యాక్ట్ అనేది రిటైర్మెంట్ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ ఇస్తుంది. సో ఆ కమిటీ వచ్చేసి 15 మెంబర్స్ కమిటీ.
15 members committee comprise experts from law. ఆ కమిటీలో ప్రజెంట్ అయిన వాళ్ళు లా, యాక్చురల్ సైన్స్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ అకాడమీ. సి ఇప్పుడు వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ అండ్ ద థర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ అని చూస్తే ద కమిటీ, ఆ కమిటీ వల్ల ఉపయోగం ఏంటి, ఆ కమిటీ యొక్క ఫంక్షన్ ఏంటి అని చూస్తే ద కమిటీ విల్ ఫంక్షన్ యాజ్ ఏ స్టాండింగ్ అడ్వైజరీ కమిటీ ఆన్ స్ట్రక్చర్డ్ పెన్షన్ payouts. It will function as a standing advisory committee on structured pension payouts, and its major mandates includes framework development, seamless transition, market, operation design, risk and legal oversight, consumer protection. These are the functions of a committee. Which committee? The Pension Fund Regulatory and Development Authority Committee. ఇక్కడ మనకు కావాల్సింది రీసెంట్గా చైర్పర్సన్ ఎవరు అపాయింట్ అయ్యారు, డాక్టర్ ఎంఎస్ సాహు. సో మీరు డైలీ కరెంట్ అఫైర్స్ చదువుతూ, డైలీ న్యూస్ పేపర్ చదువుతూ, సో రీసెంట్గా ఎవరెవరు చేంజ్ అవుతున్నారు, ఎలాంటి వాళ్ళు చేంజ్ అవుతారు, పర్సన్స్ వాళ్ళ నేమ్స్ ఏంటి, వాళ్ళు ప్రీవియస్గా ఎక్కడ వర్క్ చేశారు, అవన్నీ మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ద third question. The newly discovered reed snake species Calamaria myzoramensis was found in which Indian state? రీసెంట్గా మన ఇండియాలో ఒక స్నేక్ స్పీషీస్ని కనుగొన్నారు. దాని పేరు ఏంటిదంటే కలమేరియా మైజోరామెన్సిస్. సో ఈ స్నేక్ స్పీషీస్ ఎక్కడ మన ఇండియా స్టేట్లో, విచ్ స్టేట్లో దొరికింది, విచ్ స్టేట్లో ఫౌండ్, వేర్ ఇట్ వాస్ ఫౌండ్ మీన్స్. నౌ విల్ సీ ఆప్షన్స్. ఫస్ట్ వన్ మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మిజోరాం అండ్ త్రిపుర. సో ఎక్కడ మనకి ఈ స్నేక్ స్పీషీస్ కనుగొన్నారని చూస్తే ద రైట్ ఆప్షన్ ఈస్ మిజోరాం. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. In January 2026, researchers from Mizoram University working in the collaboration with scientists from Russia, Germany and Vietnam discovered a new species. జనవరిలో మిజోరాం యూనివర్సిటీలో రీడ్ స్నేక్ నేమ్డ్ కలమేరియా మైజోరమెంసిస్. మీరు ఈ సైంటిఫిక్ నేమ్స్ అన్నది బై హార్ట్ చేయాలన్నమాట. రీడ్ స్నేక్ ఫస్ట్ వచ్చేసి ఎలాంటి స్పీషీస్ కనుగొన్నారో అది దేనికి రిలేటెడ్ అంటే స్నేక్. నెక్స్ట్ అది ఎలాంటి స్పీషీస్ అంటే కలమేరియా మైజోరామెన్సిస్. సో ద డిస్కవరీ వాస్ made in India's northeastern region, and the scientific findings were published in the international journal. దాని గురించి పబ్లిష్ చేసింది ఎక్కడంటే ఇంటర్నేషనల్ జర్నల్ జూ టాక్సా, హైలైటింగ్ ఇండియాస్ రిచ్ అండ్ ఎవాల్వింగ్ బయోడైవర్సిటీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే నేమ్ ఫస్ట్ స్నేక్ స్పీషీస్ రీడ్ స్నేక్ స్పీషీస్ దట్ బిలాంగ్స్ టు కలమేరియా మైజోరమెంసిస్ వేర్ ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ ఇండియా, మిజోరాం. ఓకేనా. నెక్స్ట్ విల్ సీ fourth question. Recently in December 2025, the Punjab government declared certain cities as holy cities owing to their deep rooted Sikh religious significance. Which of the following cities were included in this declaration? రీసెంట్గా డిసెంబర్ 2025లో మన పంజాబ్ గవర్నమెంట్
కొన్ని సిటీస్ని హోలీ సిటీస్గా డిక్లేర్ చేయబడింది, విచ్ ఆర్ డీప్ రూటెడ్, విచ్ ఆర్ కనెక్టెడ్ విత్ ద సిక్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. ఆ సిటీస్ దేనికి రిలేటెడ్ అంటే సిక్ యొక్క రిలీజియస్ సిగ్నిఫికెన్స్కి రిలేటెడ్ అనమాట. ఎలాంటి సిటీస్, ఏ సిటీస్ దాంట్లో డిక్లరేషన్లో ఉన్నాయి, ఎలాంటి సిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్షన్స్ చూద్దాం. అమృత్సర్, లూధియానా అండ్ పటియాలా. సెకండ్ ఆప్షన్ అమృత్సర్, ఆనందపూర్ సాహిబ్ అండ్ తల్వాండి సాబో. థర్డ్ వన్ ఆనందపూర్ సాహిబ్, జలంధర్, బటిండా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అమృత్సర్, బటిండా అండ్ ఫరీడ్కోట్. సిక్స్త్ వన్ వచ్చేసి తల్వాండి సాబో, పటియాలా అండ్ మొహాలి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ వన్ అమృత్సర్, లూధియానా అండ్ పటియాలా రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ అమృత్సర్, ఆనంద్పూర్ సాహిబ్ అండ్ తల్వాండి, ఇది వెయిట్ చూద్దాం. ఆనంద్పూర్ సాహిబ్, జలంధర్ అండ్ బతిందా రాంగ్ ఆన్సర్. అమృత్సర్, బతిందా అండ్ ఫరీద్కోట్ రాంగ్ ఆన్సర్. తల్వాండి సాబో, పటియాలా అండ్ మొహాలి. సో మీరు ఇక్కడ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడం ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి మేడం. సి ఇక్కడ హియర్ అమృత్సర్ అన్ని ఆప్షన్స్లో ఉన్నాయి, అమృత్సర్, లూధియానా అండ్ పటియాలా. సో అమృత్సర్ అనేది కన్ఫర్మ్. నెక్స్ట్ ఆనందపూర్ సాహిబ్, నెక్స్ట్ తల్వాండి సాబో. సో దిస్ ఈస్ ద బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అమృత్సర్ అండ్ Anandapur Sahib and Talwandi Sabo are the cities which are declared as deep-rooted Sikh religious cities by the Punjab government. Okay, got my point? Next, we are going to see next question. Which requirement was removed to make deep tech startups eligible? Which requirement was removed to make deep tech startups eligible for financial assistance under DSI or Industrial Research and Development Promotion Program in January 2026? Which requirement? So ikkada January 2026లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పథకం కింద డీప్ టెక్ స్టార్టప్లకు మద్దతు పెంచేందుకు అర్హత నిబంధనలు సడలించింది. ఏ నిబంధన తొలగించబడింది? ఎలాంటి నిబంధన తొలగించబడింది అంటే మనం ముందు ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ మినిమం పెయిడ్ అప్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. B. Mandatory collaboration with public sector institutions. C. Compulsory 3-year operational existence. D. Equity participation by the government. E. None of the above. See, ఫస్ట్ స్టార్టప్కు కనీసం 3 సంవత్సరాల కార్యకలాప అనుభవం అవసరం అన్నమాట. ఈ స్టార్టప్కి కనీసం 3 years సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. నౌ ఈ 3 నిబంధనలను ఎందుకు తొలగించారు? why it was removed means deep tech స్టార్టప్లకు ఆరంభ దశలోనే R&D నిధులు అవసరం. స్టార్టప్ దశలకు స్టార్టింగ్లోనే R&D నిధులు అవసరం. 3 ఏళ్ళు వేచి చూడడం నవీనీతను ఆలస్యం చేస్తుంది. సో కంపల్సరీ 3-year ఆపరేషన్ ఎగ్జిస్టెన్స్ అన్నది ముఖ్యం. సో ఈ మార్పు వల్ల ఏమవుతుందంటే పరిశోధన, నమూనా అభివృద్ధి, వాణిజ్యకరణ వేగవంతం అవుతుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే దిస్ రిక్వైర్మెంట్ నవీనత ఆధారిత అభివృద్ధికి దోహదం చేస్తుంది. సో కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కంపల్సరీ 3-year ఆపరేషనల్ ఎగ్జిస్టెన్స్. ఈ 3 ఏళ్ళ ఆపరేషన్ని రిమూవ్ చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏమడుగుతున్నారు వాళ్ళు? విచ్ రిక్వైర్మెంట్ వాజ్ రిమూవ్డ్, ఎలాంటి రిక్వైర్మెంట్ని రిమూవ్ చేశారు? సో
ఎలాంటి రిక్వైర్మెంట్ రిమూవ్ చేశారంటే కంపల్సరీ 3 year ఆపరేషనల్ ఎగ్జిస్టెన్స్ అనే నిబంధనని రిమూవ్ చేశారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద సి ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, recently the Sakurajima volcano witnessed multiple eruptions. Recently the Sakurajima volcano witnessed multiple eruptions, sending ash plumes high into the atmosphere and drawing global attention. Sakurajima volcano is located in which of the following countries? ఈ వోల్కనో అనేది రీసెంట్గా మల్టిపుల్ ఎరప్షన్స్ అవ్వడం జరిగింది. సో అది అట్మాస్ఫియర్లోకి డెడ్లీ యాష్, లైక్ భయంకరమైన విషపూరిత యాష్ని రిలీజ్ చేస్తుంది. సో అలాంటి యాష్ రిలీజ్ చేస్తున్న వోల్కనో ఏ కంట్రీలో లొకేట్ చేయబడింది, ఏ కంట్రీలో లొకేట్ చేసింది? సో ఆ కంట్రీస్ ఏవో మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి జపాన్, సెకండ్ వన్ వచ్చేసి ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, చిలీ అండ్ న్యూజిలాండ్. ఇక్కడ మీరు కనుక చూస్తే ఆప్షన్స్లో ఫస్ట్ వన్ జపాన్, ఇది కగోషిమా ప్రీఫెక్చర్ క్యూషో ద్వీపంలో ఉంది. ఓకేనా, ఎక్కడుంది? కగోషిమా ప్రీఫెక్చర్ అనే ఐలాండ్లో ఉంది, క్యూషు ఐలాండ్. ఓకే, కరోషిమా సిటీలో క్యూషు ఐలాండ్లో ఇది లొకేట్ చేయబడింది. సో అండ్ దిస్ వోల్కెనో ఈజ్ ప్రజెంట్ నియర్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇది వోల్కెనో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉంది. సో జపాన్ అనేక టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రాంతంలో ఉండటంతో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతాయి అన్నమాట. సో జపాన్ అనేది టెక్టానిక్ ప్లేట్ కలిసే ప్రాంతంలో లొకేట్ చేయబడింది. సో ఇక్కడ ఏమవుతుంది? తరచు భూకంపాలు రావడం, అగ్నిపర్వత విస్ఫోటాలు, వోల్కనిక్ ఎరప్షన్ జరగడం ఇలా జరుగుతుంది. సో ఇటీవల జరిగిన విస్ఫోటనలో భారీగా ఎక్కువ బూడిద యాష్ వాతావరణం ఎగిసింది జపాన్. ఓకేనా, ఈ సకురాజిమా వోల్కనో అనేది ఎక్కడ లొకేట్ చేయబడింది అంటే జపాన్. సో హియర్ మీరు ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, రీసెంట్లీ జపాన్ సకురాజిమా వోల్కనో ఎరప్టెడ్ మల్టిపుల్ టైమ్స్. అనేక సార్లు ఆ వోల్కనో లైక్ అగ్నిపర్వత విస్ఫోటనలు జరగడం వలన మల్టిపుల్ టైమ్స్ సెండింగ్ ఏ ప్లూమ్ ఆఫ్ స్మోక్ అండ్ యాష్ అప్ టు 4.4 kilometers ఎత్తులో అట్మాస్ఫియర్లోకి ఆ యాష్ అనేది కలవడం జరిగింది. సో సకురాజిమా వోల్కనో ఈజ్ లొకేటెడ్ ఆన్ ది సదరన్ టిప్ ఆఫ్ క్యూషు ఐలాండ్ నియర్ కగోషిమా సిటీలో క్యూషు ఐలాండ్ అనే ప్రాంతంలో మనం ఈ సకురాజిమా వోల్కనో అనేది చూడొచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ వోల్కనోస్ ఇన్ జపాన్ విచ్ ఫ్రీక్వెంట్ ఎరప్షన్స్ ఆఫ్ వేరింగ్ ఇంటెన్సిటీ. సో ఈ సకురాజిమా వోల్కనో అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ వోల్కనోస్. యాక్టివ్ వోల్కనోస్ మీన్స్ ఎప్పుడు ఇలాంటి వాతావరణం మనం చూడొచ్చు. వోల్కనిక్ ఎరప్షన్స్ జరగడం, ఎక్కువ వోల్కనిక్ ఎరప్షన్స్ జరగడంతో పాటు భయంకరమైన విషపూరితమైన యాషెస్ గాలిలో కలవడం. సో ఇలాంటివన్నీ మనం చూడొచ్చు కాబట్టి సో ఇట్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ వోల్కనోస్ ఇన్ జపాన్ విత్ ఫ్రీక్వెంట్ ఎరప్షన్స్ ఆఫ్ వేరింగ్ ఇంటెన్సిటీ. సకురాజిమా ఈజ్ ఎ స్ట్రాటో వోల్కనో formed by successive layers of lava and volcanic ash. ఈ వోల్కనో ఎలా ఫామ్ అయి ఉంటుందంటే ఎక్సెస్ ఆఫ్ లావా బయటికి రావడం వల్ల ఎక్సెస్ ఆఫ్ లావా బయటికి రావడం వల్ల సో యాష్ అనేది బయటికి వచ్చేసి అట్మాస్ఫియర్లో కలవడం జరుగుతుంది. సో ఇట్ లైస్ ఆన్ కన్వర్జన్ ప్లేట్ బౌండరీ అండ్ ఇన్ అండెస్టిక్ వోల్కెనో క్యారెక్టరైజ్డ్ బై హై గ్యాస్ కంటెంట్ అండ్ విస్కోస్ మ్యాగ్మా. ఎక్కువ గ్యాస్ కంటెంట్తో పాటు విస్కస్ మ్యాగ్మా మీన్స్ థిక్ మ్యాగ్మా
సాలిడ్ ఎక్కువ థిక్గా ప్రజెంట్ ఉన్న మ్యాగ్మా కంటైన్ చేయబడి ఉంటుంది దాంట్లో. ద వోల్కనో ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ది సదరన్ ఎడ్జ్ ఆఫ్ ది ఎయిరా క్యాల్డరా. ద వోల్కనో ఈజ్ సిచ్యువేటెడ్ అట్ ది సదరన్ ఎడ్జ్ ఆఫ్ ఎయిరా క్యాల్డరా. క్యాల్డరా అనేది ఈ ప్రాంతంని, ఈ వోల్కనో యొక్క ఫస్ట్ వోల్కనో ఇది అనుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంని క్యాల్డరా అంటారు. ఓకేనా. నెక్స్ట్ సకురుజిమా కన్సిస్ట్ ఆఫ్ 2 మెయిన్ పీక్స్, కిటాడాకే నార్త్ పీక్ అండ్ మినామిడాకే సౌత్ పీక్. ఈ పీక్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సకురుజిమా కన్సిస్ట్ ఆఫ్ 2 మెయిన్ పీక్స్. వాట్ ఆర్ ద పీక్స్ అంటే కిటాడాకే నార్త్ పీక్ అండ్ మినామిడే సౌత్ పీక్. అంటిల్ 1914 సకురుజిమా వాజ్ అన్ ఐలాండ్. 1914 వరకు ఇది సకురుజిమా అనేది ఒక ఐలాండ్. హౌవెవర్ మ్యాసివ్ ఎరప్షన్ ప్రొడ్యూస్డ్ ఎనఫ్ లావా టు కనెక్ట్ ఇట్ టు ద మెయిన్ ల్యాండ్ పెనిన్సులా. 1914 తర్వాత ఎక్సెసివ్ ఎరప్షన్ జరగడం వల్ల ఈ మెయిన్ ల్యాండ్ పెనిన్సులాతో కనెక్ట్ అయిపోయింది. సో నౌ దిస్ వోల్కనో సకురుజిమా ఐలాండ్ బికమ్స్ అండ్ సకురాజిమా వోల్కనో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జపాన్ నియర్ కగోషిమా సిటీ ఇన్ క్యూషు ఐలాండ్. ఓకేనా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ A option. Now we are going to see next question. Which Maharatna public sector undertaking signed an MOU in January 2026 to support Ekalavya model residential schools EMRS through 28 crore CSR funding? Which Maharatna public sector MOU ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని సపోర్ట్ చేస్తుంది అండ్ 28 crore రూపీస్ ఫండింగ్ ఎవరు చేస్తున్నారు అన్నది మనం ఇక్కడ చూడాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో ఫస్ట్ వన్ కాదు. సో ఇక్కడ మహారత్న పిఎస్యు అయినా లైక్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కు మద్దతుగా 28 కోట్ల సిఎస్ఆర్ నిధుల కోసం ఎంఓయూపై సంతకం చేసిందనమాట. సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఓఎన్జీసీ. సో ఇది మనకి సిఎస్ఆర్ ఫండ్ చేసింది. ఎందుకు అంటే ఈ ఎంఓయూ యొక్క ఉద్దేశం గిరిజన లైక్ వాట్ ఈస్ ఎందుకు ఫండింగ్ చేస్తుంది, దాని ఉద్దేశం ఏంటంటే ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన నివాస విద్య అందించడం, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎస్టీ విద్యార్థులకు గిరిజన విద్యార్థులకు అందించడం. సో సిఎస్ఆర్ నిధులు ఉపయోగించేది ఎందుకు ఉపయోగిస్తారు అన్నది, ఎలాంటి యూజెస్ కోసం యూజ్ చేస్తారు అనేది మనం చూసుకుంటే పాఠశాల మౌలిక వసతులు అభివృద్ధికి, తర్వాత విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, సో అలాంటి వాటికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి చూడాల్సింది కరెక్ట్ ఆప్షన్ ఏంటిదంటే ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఈజ్ గోయింగ్ టు ఫండింగ్ 28 crore rupees to the Ekalavya model residential schools by Maharatna public sector undertaking. Okay, the correct answer is ONGC. ఈ ఓఎన్జీసీ అనేది ఈ స్కూల్స్కి 28 crore rupees ఫండింగ్ చేస్తుంది. ఎలాంటి స్టూడెంట్స్ కంటే గిరిజన ఎస్టీ విద్యార్థుల కోసం వాళ్ళ యొక్క మంచి పాఠశాల గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం కోసం ఇలాంటిది వాళ్ళు ఒక న్యూ సెక్టర్ తీసుకున్నారనమాట. ఓకేనా. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. నౌ విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో next question is Torrent Power Ltd has entered into a 10-year LNG. Torrent Power Ltd has entered into a 10-year LNG supply agreement with Japan's Zeraco Inc. So to procure LNG starting from which year? So ఇక్కడ ఎలాంటి జనవరి
Torrent Power Ltd has entered into a 10-year LNG supply agreement with Japan Zeraco starting from each year. Which year? Torrent Power Limited జపాన్కు చెందిన జెరాకో ఐఎన్సీతో 10 సంవత్సరాల ఎల్ఎన్జి సరఫరా ఒప్పందంపై సంతకం చేసింది ఏ ఇయర్లో అని చూసుకుంటే దట్ ఈస్ 2026. రీసెంట్గా జనవరిలో ఈ ఇయర్లో 10 years ఒప్పందంపై రీసెంట్గా సైన్ చేశారు. సో అండర్ ద 10-year LNG అగ్రిమెంట్ విత్ జెరాకో INC, Torrent Power Ltd will begin procuring up to 0.27 MMTPA of LNG from 2027 to support its gas-based power plants and activity gas distribution operation. So 2026లో ఇది ఒప్పందం జరిగింది, బట్ 2027 నుంచి సపోర్ట్ చేయడం జరిగింది. సో 2026 is the wrong answer, 2027 is the right answer. Remaining are all the wrong answer. 2024, 2025, 2030 is the wrong answer. So the correct option is 2027. Now we'll see next question. What was the primary profession of Suresh Kalmidi, who passed away in January 2026? సో రీసెంట్గా సురేష్ కల్మడి అనే అతను ఎక్స్పైర్ అయ్యారనమాట. హూ పాస్డ్ అవే ఇన్ జనవరి 2026 ఎక్స్పైర్ అయ్యారు. సో ఆయన ప్రైమరీ యొక్క ప్రొఫెషన్ ఏంటిది, ఎందుకు అతని గురించి ఇంపార్టెన్స్, ఎందుకు మనం ఇప్పుడు అతని గురించి డిస్కస్ చేస్తున్నామంటే, సురేష్ కల్మిడి was primarily known as politician. Main thing, politician. He was a senior leader of the Indian National Congress. And also served as, ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ ఈ పాయింట్ ఇంపార్టెంట్. he served as a Union Minister of State for Railways, reflecting his long career in public and political life. సో తను చాలా సీనియర్ లీడర్ అండ్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు చెందిన ప్రముఖ నాయకుడు. అండ్ ఎక్కడ వర్క్ చేశాడంటే అతను పొలిటీషియన్గా పూణే నుంచి లోక్సభ సభ్యుడిగా ఎంపికగా పనిచేశాడు. పూణే నుంచి లోక్సభ ఎంపీగా వర్క్ చేశారు. అండ్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్లో వర్క్ చేశారు కాబట్టి సో మనకి ఇంపార్టెంట్. సురేష్ కల్మాడి హూ పాస్డ్ అవే ఇన్ జనవరి 2026 వాజ్ అన్ పొలిటీషియన్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, వర్క్డ్ ఇన్ పూణే యాజ్ ఎంపీ and worked in state for railways. Next we are going to see next question. The Indian Air Force commemorate which anniversary of the maiden flight of the Tejas light combat aircraft in January 2026? The Indian Air Force commemorate which anniversary? ఎన్నో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్. జనవరిలో మనం ఎన్నో యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ డిఫెన్స్. సో చూస్తే మనం ఇక్కడ అండ్ జనవరి 4th 2026 the Indian Air Force commemorated the 25th anniversary of the maiden flight of the indigenously developed Tejas light combat aircraft, marking a major milestone in India's indigenous defense aviation program లో ఒక మైల్ స్టోన్ని మార్క్ చేయబడింది కాబట్టి సో 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇంపార్టెంట్ అనమాట. సో రిమెంబర్ దిస్ ఆల్ ద పాయింట్స్. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దేని గురించి సెలబ్రేట్ చేసుకున్నాం? మైడెన్ ఫ్లైట్ ఆఫ్ ది తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ LCA, తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఎన్నో యానివర్సరీ అంటే 25th యానివర్సరీ విచ్ వాజ్ దిస్ LCA విచ్ వాజ్ యూజ్డ్ ఇన్ డిఫెన్స్ ఏవియేషన్ ప్రోగ్రామ్లో మనం యూజ్ చేసాం కాబట్టి సో ఇది ఇంపార్టెంట్. ఓకేనా, రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ విల్ వాట్ ఈస్ ద frequency range covered under the National Frequency Allocation Plan 2025. A National Frequency Allocation Plan యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత? నేషనల్ ఫ్రీక్వెన్సీ యొక్క అలొకేషన్ ప్లాన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే చూద్దాం. నేషనల్ ఫ్రీక్వెన్సీ అలొకేషన్ ప్లాన్ 2025 భారతదేశంలో కమ్యూనికేషన్ మరియు సాంకేతిక సేవల కోసం ఉపయోగించబడింది అనమాట. తర్వాత ఫ్రీక్వెన్సీల కేటాయింపుని నిర్వచిస్తుంది అది. సో ఫస్ట్ వన్ వచ్చేసి NFAP 2025 కమ్యూనికేషన్ మరియు సాంకేతిక సేవల కోసం ఉపయోగించబడింది అండ్ ఫ్రీక్వెన్సీల కోసం కూడా ఫ్రీక్వెన్సీని సూచిస్తుంది. సో ద రైట్ ఆన్సర్స్ మీన్స్ ఎలాంటి ఫ్రీక్వెన్సీని చూస్తుందంటే 30 kHz to 300 GHz, 300 kHz to 3000 GHz, wrong answer. 8.3 kHz to 300 GHz, wrong answer. 8.3 kHz to 3000 GHz. ఎలాంటి సరిహద్దులని ఎలాంటి వ్యవస్థలు 5G భవిష్యత్ 6G ఉపగ్రహ కమ్యూనికేషన్ అంతరిక్ష పరిశోధన కోసం ఆధునిక రాడార్ వ్యవస్థల కోసం ఇది 8.3 kHz టు 3000 GHz రేంజ్ అన్నది వర్క్ చేస్తుంది అనమాట. రిమైనింగ్ ఏవి కూడా ఆ రేంజెస్కి సూటబుల్ అవ్వవు. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ D. నౌ విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. The report titled State of Food and Agriculture 2025 is released annually by which international organization? The report titled State of Food and Agriculture 2025 is released. ఈ స్టేట్ ఆఫ్ సోఫా మీన్స్ ఇది ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రీసెంట్గా ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయబడింది? సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది కంపల్సరీగా రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ వరల్డ్ బ్యాంక్, నో, దిస్ ఇస్ రిలేటెడ్ టు ఎకానమీ. థర్డ్ వన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చూద్దాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, రాంగ్ ఆన్సర్. అండ్ ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ 2 ఆప్షన్స్లో మనం చూడవచ్చు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO and E. So the correct answer is C. Now we'll see. The State of Food and Agriculture SOFA is a FAO's annual flagship publication that analyzes global agriculture challenges including land degradation, food security and sustainability. So obviously C is the correct answer. Now we'll see the next question. World Cities Day WCD 2025 is being observed with which official theme? World Cities Day 2025 is being observed with which was the official theme? రీసెంట్గా WCD 2025లో ఒక థీమ్ని రిలీజ్ చేశారు. సో వాట్ ఈస్ ద థీమ్? ఆ థీమ్ అనేది మనం చూద్దాం. ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ స్మార్ట్ సిటీస్ ఫర్ ఆల్, పీపుల్ సెంటర్డ్ స్మార్ట్ సిటీస్, cities and climate action, urban innovation for growth, better city and better life. So
కరెక్ట్ ఆప్షన్ ఈస్ పీపుల్ సెంటర్డ్ స్మార్ట్ సిటీస్. సో మీరు క్వశ్చన్ కింద కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఆన్సర్ కూడా అందులోనే దిగుతుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టూడ్ ద క్వశ్చన్ అండ్ సో వాళ్ళ క్వశ్చన్లోనే సంథింగ్ ట్రిక్కీ ఇచ్చింటారు. ఆ ట్రిక్కీని మనం అర్థం చేసుకోగలిగితే మనం ఆన్సర్స్ ఈజీగా సాల్వ్ చేయగలం. సో ఇక్కడ వరల్డ్ సిటీస్ డే 2025 ఈజ్ అబ్జర్వ్డ్ విత్ విచ్ అఫీషియల్ థీమ్. ఇక్కడ కనుక చూస్తే స్మార్ట్ సిటీస్ ఫర్ ఆల్, పీపుల్ సెంటర్డ్ స్మార్ట్ సిటీస్, సిటీస్ అండ్ క్లైమేట్ యాక్షన్. ఇది ఆబ్వియస్గా రాంగ్ ఆన్సర్. అర్బన్ ఇన్నోవేషన్ ఫర్ గ్రోత్, నో. బెటర్ సిటీ బెటర్ లైఫ్, రాంగ్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే ద అఫీషియల్ థీమ్ ఫర్ వరల్డ్ సిటీస్ డే 2025 ఈజ్ పీపుల్ సెంటర్డ్ స్మార్ట్ సిటీస్, విచ్ ఈస్ ద B correct option, which highlights the use of technology, artificial intelligence and data driven governance to improve urban life for all citizens. So obviously the B is the correct answer. World Cities Day is being observed with, what is the theme is, people centered smart cities. Now I'll see the next question. World Urbanism Day or World Town Planning Day is observed every year on 8th November to promote which of the following objectives. See, World Town Planning Day అనేది every year 8th November సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆ వరల్డ్ ప్లానింగ్ డే ఎలాంటి ఆబ్జెక్టివ్స్ని ప్రమోట్ చేయబడుతుంది? సో ఆప్షన్స్ చూద్దాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్స్, ప్రమోషన్ ఆఫ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ ఫారెస్ట్, ఆబ్వియస్లీ రాంగ్ ఆన్సర్. డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంపార్టెన్స్ ఆఫ్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ ఫర్ సస్టైనబుల్ సిటీస్. సి the correct option is, we'll see the explanation here. World Urbanism Day observed annually on 8th November, okay, aims to highlight the significance of urban and regional planning in creating sustainable, resilient and people friendly cities as reflected in the 2025 theme with planning weekend. This is the theme ఏం పెట్టారంటే విత్ ప్లానింగ్ వీకెండ్. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఇఫ్ యూ సీ మీన్స్ హియర్, ఇంపార్టెన్స్ ఆఫ్ అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ ఫర్ అర్బన్ సస్టైనబుల్ సిటీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే. సో ద కరెక్ట్ ఆప్షన్ is E. Now we'll see the next question. The International Cricket Council ICC named as the Men's Player of the Month and as a Women's Player of the Month for December 2025 in recognition of their outstanding performances in international cricket. So ikkada the International Cricket Council named ఎవరు వాళ్ళ నేమ్స్ ఏంటి అండ్ వాళ్ళ అది ఏ మంత్ అండ్ మెన్స్ అండ్ ఉమెన్స్ ప్లేయర్ చూసుకుంటే, సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నేమ్డ్ మిచెల్ స్టార్క్ ఆఫ్ ఆస్ట్రేలియా యాజ్ ది ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఫర్ డిసెంబర్ 2025. The International Cricket Council named Mitchell Starc of Australia as the Mitchell Starc of Australia month for December 2025. Starc received the award for leading Australia's peace attack during the Ashes series victory at home. This marked Starc's first ever ICC Player of the Month reward. He ended a 2-year gap for Australian players, with Pat Cummins being the last Australian to win the men's award in December 2023. In the women's category, Lara Wolfordwth of South Africa was named the ICC Women's Player of the Month of December 2025. సో ఇక్కడ కనుక చూస్తుంటే మనం మిచెల్ స్టార్క్ అనేది మెన్స్ ప్లేయర్, లారా వోల్వర్దట్ అనేది ఉమెన్స్ ప్లేయర్. దీస్ టూ ప్లేయర్స్ వీ హ్యావ్ టు రిమెంబర్.
జస్ట్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. లైక్ మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ రేర్ అడగడం, బట్ యూ హ్యావ్ టు చెక్ వన్స్. ఓకే, ఒకసారి నేమ్స్ గుర్తుపెట్టుకొని దాని గురించి స్టడీ చేయండి. ఓకేనా? విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మీరాబాయి చను ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్పోర్ట్స్? మీరాబాయి చను ఎలాంటి స్పోర్ట్స్లో అసోసియేట్ చేయబడింది, ఎలాంటి స్పోర్ట్స్లో పాల్గొనబడింది అని చూస్తే మీరాబాయి చను ఈజ్ రినౌడ్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ బెస్ట్ నోన్ ఫర్ విన్నింగ్ ఏ సిల్వర్ మెడల్. సో సిల్వర్ మెడల్ ఆయన విన్ అయ్యారు. సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అట్ ది టోక్యో, ఎక్కడ? టోక్యో ఒలింపిక్స్ అండ్ మల్టిపుల్ మెడల్స్ అట్ ది వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ మీరాబాయి చను ఎక్కడ, దేంట్లో అసోసియేట్ అయి ఉన్నారు? వెయిట్ లిఫ్టింగ్. నెక్స్ట్ ఏ మెడల్ విన్ అయ్యారు? సిల్వర్ మెడల్. నెక్స్ట్ ఎక్కడ జరిగింది? టోక్యో ఒలింపిక్స్. సో టోక్యో ఒలింపిక్స్లో జరగడం జరిగింది. సో ఆబ్వియస్లీ ద రైట్ ఆప్షన్ ఈస్ సి. విల్ సీ ద నెక్స్ట్ ఆప్షన్. The Hindi translation of the Lithuanian novel The Last Day, titled Antim Din, was released in collaboration with which institution? Lithuanian novel అనేది ద లాస్ట్ డే అండ్ అంతిమ్ డే అనే టైటిల్తో రిలీజ్ చేయబడింది. ఆ లిథునియన్ నావల్ ఏ ఇన్స్టిట్యూట్తో కొలాబరేట్ అవ్వడం జరిగింది అన్నది చూస్తే మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఎంబసీ ఆఫ్ లూథియానా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ నన్ ఆఫ్ ది అబవ్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చూస్తే ఎంబసీ ఆఫ్ లిథునియా. సో ఇక్కడ మనం క్వశ్చన్ కరెక్ట్గా చదివితే ద హిందీ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది లిథునియన్ నావల్ ద లాస్ట్ డే టైటిల్, అక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుంది. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ద హిందీ వర్షన్ ఆఫ్ ది నావెల్ ది లాస్ట్ డే ఈజ్ రీటైటిల్. ద హిందీ వర్షన్ ఆఫ్ ది నావెల్ ద లాస్ట్ డే అన్న నావెల్ అంతిమ్ దిన్గా హిందీలో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ? ఎక్కడితో జరిగింది? సాహిత్య అకాడమీ ఇన్ October 2025లో రిలీజ్ చేయడం జరిగింది. ద ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ వాస్ క్యారీడ్ అవుట్ ఇన్ collaboration with the Embassy of Lithuania, marking the first time a Lithuanian fiction work has been translated into Hindi. The original novel was authored by in names గుర్తుపెట్టుకోండి, Zaraslavas Melnikas and translated into Hindi by Dr. Poonam Tiwari. So the correct option is B. Okay, now we'll see the next question. The announcement of zero duty access for Indian exports. The announcement of zero duty access for Indian exports coincided with the anniversary of which bilateral trade agreement? Zero duty access and the Indian export ఏ bilateral trade agreement తో అగ్రిమెంట్ జరగడం జరిగింది? First we will see the options. Comprehensive Economic Partnership CEPA Agreement, Industrial Australia Free Trade Agreement IFTA, India Australia Economic Cooperation and Trade Agreement, Regional Comprehensive Economic Partnership, Indo-Pacific Economic Framework. So explanation చూద్దాం. On 29 December 2025, Piyush Goyal
Union Minister for the Ministry of Commerce. So ఈ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. యూనియన్ మినిస్టర్ ఫర్ ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హూ పీయూష్ గోయల్ announced that all Australian tariff lines 100% would be made zero duty for Indian exports effective from 1st January 2026. This announcement marked the third anniversary for the India-Australia Economic Cooperation and Trade Agreement ECTA. This announcement marked the third anniversary of the Indian-Australian Economic Cooperation and Trade Agreement, which came into force on 29 December 2022 and aims to further strengthen bilateral trade relations between India and Australia. So, the correct option is C. India-Australia Economic Cooperation and Trade Agreement. Okay. Now let's see the next question. India AI under the digital ecosystem has launched a specialized challenge to automate financial reporting compliance using artificial intelligence. India AI under the digital Indian ecosystem. India AI అనేది డిజిటల్ ఇండియా ఎకోసిస్టమ్ కింద ఒక ఛాలెంజ్ని లాంచ్ చేయబడింది యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈస్ దట్ ఛాలెంజ్? ద ఛాలెంజ్ హ్యాస్ బిన్ లాంచ్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ అథారిటీ? ఏ అథారిటీలో ఆ ఛాలెంజ్ లాంచ్ చేయబడింది? సో ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ నేషనల్ ఫైనాన్స్ రిపోర్టింగ్ అథారిటీ. సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. ఈ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా. సి ఆబ్వియస్లీ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. ఓకే, డిజిటల్ ఇండియా. సో ఇక్కడ క్వశ్చన్ మనం చూసుకుంటే డిజిటల్ ఇండియా నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. What is the total financial outlay of the two export related interventions launched by DGFT in January 2026 under Niryat Protsaham? So what is the total financial outlay? So recently Niryat Protsaham kinda some funding release cheyandi. So how much, what is the fund? So in January 2026, as part of the export promotion mission EPM under the Niryat Protsaham sub-scheme, Niryat Protsaham is a sub-scheme, the Directorate General of Foreign Trade, DGFT means Director General of Foreign Trade, launched two financial interventions to strengthen. టూ ఫైనాన్షియల్ ఇంటర్వెన్షన్స్ రిలీజ్ చేశారు. ఎందుకంటే టు సపోర్ట్ టు స్ట్రెంగ్థెన్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఎస్పెషల్లీ బెనిఫిటింగ్ ఎంఎస్ఎంఈస్కి బెనిఫిట్ ఇద్దామని చెప్పేసి అచ్చరే వివరాలు, తర్వాత రవాణా క్రెడిట్ మరియు పోస్ట్ షిప్మెంట్ బై. సో అలాంటి దానికి ఎందుకు ఆ సపోర్ట్ స్కీమ్ అండ్ ఆ స్కీమ్ ఎంత మనకు ఫండింగ్ రిలీజ్ చేయబడింది అని చూస్తే 5,181 crore, నెక్స్ట్ 6,000 crore, నెక్స్ట్ 7,295 crore, 9,409 crore and none of the above. See, if I am not wrong, 7,295 crore is the correct answer. సో దీని గురించి ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీరు కూడా దీని గురించి రెఫర్ చేసేసి రీసెంట్ కరెంట్ అఫైర్స్లో చూడండి. ఓకేనా? సో నౌ విల్ సీ ద నెక్స్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెంట్లీ డిస్క్రైబ్స్ ఏ టైప్ బి అకౌంట్ అండర్ ది క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్? Which of the following correctly describes a type B account? Which of the following
describe a type B account under the capital gains account scheme. So క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద టైప్ బి అకౌంట్ అనేది డిస్క్రైబ్ చేయబడింది. సో అది ఏంటిది ఎలాంటిది అని చూస్తే మనం ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్ విత్ చెక్ బుక్ ఫెసిలిటీ. సెకండ్ వన్ a recurring deposit account, a term deposit account with a minimum deposits of 10,000, a current account for capital gains parking, and none of the above. See, CGS అంటే ఏంటిదంటే, so what is a CGS means? CGS capital gains account scheme is a scheme introduced by the government of India under the Income Tax Act. Income Tax Act కింద ఇది రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇట్ అలోస్ ట్యాక్స్ పేయర్స్ టు పార్క్ క్యాపిటల్ గెయిన్స్ అరైజింగ్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ అసెట్స్. ఓకేనా. సో ఇది క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ అనేది భారత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ చట్టం కింద ప్రవేశపెట్టిన పథకం. సో దీని గురించి ఏంటిది, ఎందుకు ఈ స్కీమ్ అంటే, సో ది స్కీమ్ ఇది ఆస్తుల అమ్మకానికి వచ్చిన మూలధన లాభాన్ని వెంటనే నిర్దిష్ట ఆస్తులతో పెట్టలేని వ్యక్తులు ఇక్కడ తాత్కాలికంగా నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ మరి CJSలో రెండు రకాల ఖాతాలు ఉంటాయి. సో టైప్ ఏ అకౌంట్ వచ్చేసి సేవింగ్స్ ఖాతా, చెక్ ఫెసిలిటీతో చిన్నపాటి సొమ్ముల కోసం తీసుకోవడం టైప్ ఏ అకౌంట్. అండ్ when it comes to టైప్ బి అకౌంట్, టర్మ్ డిపాజిట్ ఖాతా, కనీసం డిపాజిట్ 10,000 చేయాలి. సో మూలధన లాభాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి తర్వాత ప్రిస్క్రైబ్డ్ అసెట్లో మళ్ళీ పెట్టే వరకు ఉపయోగించవచ్చు. సో ఈ విధంగా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి మీరు కరెక్ట్ ఆప్షన్ చూస్తే we can correct the C option, a term deposit account with a minimum deposit of 10,000. ఈ టైప్ బి అకౌంట్ని కింద ఏ యొక్క ఆప్షన్స్ని డిస్క్రైబ్ చేస్తుందంటే, నేను ఇందాక చెప్పాను కదా టైప్ బి అకౌంట్ గురించి. సో టైప్ బి అకౌంట్ అనేది ఒక టర్మ్ డిపాజిట్ ఖాతా. దీన్ని కనీసం డిపాజిట్ 10,000 అయినా చేయాలి. సో దట్ ఈస్ అ C ఆప్షన్. ఇఫ్ యూ సీ ఎ టర్మ్ డిపాజిట్ అకౌంట్ విత్ ఎ మినిమమ్ డిపాజిట్ ఆఫ్ 10,000 అండ్ మూలధన లాభాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి తర్వాత ప్రీ డిస్క్రైబ్ అసెట్లో మళ్ళీ పెట్టే వరకు ఉపయోగించవచ్చు. సో రిమైనింగ్ ఆప్షన్ చూసుకుంటే సేవింగ్ అకౌంట్ విత్ చెక్ బుక్ ఫెసిలిటీ, నో, రాంగ్ ఆన్సర్. రికరింగ్ డిపాజిట్ అకౌంట్, నో, రాంగ్ ఆన్సర్. అండ్ D, a current account for capital gains marking, no, none of the above, wrong answer. So C is the correct option. Okay, now we'll see the next question. So next question is, the market access support mass scheme launched by market access support scheme launched by the government of India primarily aims to. మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ స్కీమ్ భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ద్వారా ప్రారంభించబడిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పథకం. ఓకేనా, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పథకం. ఇది దేన్ని ఉద్దేశిస్తుంది అంటే, ఫస్ట్ మాస్ స్కీమ్ భారతీయ MSMEs, చిన్న ఎక్స్పోర్టర్లు మరియు ఇతర ఎక్స్పోర్టర్లకు అంతర్జాతీయ ఎక్స్పోర్ట్ల ప్రమోషన్ కోసం ఆర్థిక మద్దతు అందించడం, గ్లోబల్ మార్కెట్లో ఉత్పత్తుల ప్రమోషన్ కోసం ఉపయోగించబడుతుంది. సో ఇక్కడ మాస్ స్కీమ్ యొక్క ముఖ్యాంశాలు ఏంటిదని చూసుకుంటే, అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్లు మరియు ఎగ్జిబిషన్స్లో పాల్గొనడం, నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ కోసం మద్దతు, నెక్స్ట్ బయింగ్ సెల్లర్ మీట్స్, సో విదేశీ మార్కెట్ అభివృద్ధి కోసం సహాయం. సో ఇక్కడ మీరు కన్నా చూసుకుంటే మాస్ మీన్స్ మార్కెట్ యాక్సెస్ సపోర్ట్ ఇంటీరియర్ ప్రొడక్షన్ లేదా ఇంపోర్ట్ టారిఫ్లకు
సంబంధం లేదు. ఇది నిర్యత్ బంధు, నిర్యత్ మిత్ర వంటి స్కీమ్స్తో సమన్వయం చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ కింద చూస్తే ప్రొవైడ్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఇన్సూరెన్స్ టు లార్జ్ ఎక్స్పోర్టర్స్, నో, రాంగ్ ఆన్సర్. ఎన్హాన్స్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండర్ పిఎల్ఐ స్కీమ్స్, నో. స్ట్రెంథనింగ్ గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ఫర్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్, ఇందాక చెప్పాను కదా నేను, మాస్ ఇంటీరియర్ ప్రొడక్షన్ లేదా ఇంపోర్ట్ ఆర్డర్కు సంబంధం లేదు. ఇది నిర్యాత్ బంధు, నిర్యాత్ మాత్ర వంటి స్కీమ్స్తో సమన్వయం జరుగుతుంది. సో ఈ స్కీమ్స్ ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్స్ గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఎస్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. రెగ్యులేట్ ఇంపోర్ట్ సర్వీస్ ఆన్ టెక్నాలజీ ప్రోడక్ట్స్, సో రాంగ్ ఆన్సర్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నన్ ఆఫ్ ది అబౌవ్ రాంగ్ ఆన్సర్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో now we'll see the next question. Under the Pradhan Mantri Matru Vandana Yojana, the funding pattern of Northeast and special category states is between the center and the సో ఎంత రేషియోలో ఫండింగ్ చేయబడుతుంది ఏంటిదంటే ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన ఎంత రేంజ్లో, ఎంత రేషియోలో నార్త్ ఈస్ట్ అండ్ స్పెషల్ కేటగిరీ మధ్య ఎంత రేషియోలో ఫండింగ్ జరగబడుతుంది అనేది చూసుకుంటే విల్ సీ ఆప్షన్స్ 50-50 నో, 60-40 నో, 70-25 నో, డి 90:10. 90:10 is the right answer. See, ఈ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన మరియు మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా అమలవుతున్న మాతృలాభ పథకం ఇది. ఓకేనా. సో ఈ పథకం గర్భిణీ మరియు లాక్టేటింగ్ ఉమెన్కు ప్రథమ జననం సందర్భంలో నగదు లాభంలో క్యాష్ ఇన్సెంటివ్లో ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యము, పోషణ మరియు సురక్షిత ప్రసవం ప్రోత్సాహం కోసం ఇవ్వడం జరుగుతుంది. సో సాధారణ రాష్ట్రాలు వచ్చేసి సెంటర్ ఇస్ టు స్టేట్ 60:40. సో నార్త్ ఈస్ట్ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ సెంటర్ వచ్చేసి 90 అండ్ స్టేట్ వచ్చేసి 10. సో తక్కువ అభివృద్ధి చెందిన భౌగోళిక సవాళ్లతో ఉన్న రాష్ట్రాలతో లాభాల ప్రోగ్రాం సమర్థవంతంగా అమలు చేయడానికి ఇది రేషియో అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే సోషల్ జస్టిస్, వెల్ఫేర్ స్కీమ్స్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, సో అలాంటి క్వశ్చన్స్ మీకు అలాంటి టాపిక్స్ నుంచి ఈ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. స్కీమ్స్, సోషల్ జస్టిస్, సో ఇలాంటి టాపిక్స్లో ఇలాంటి టాపిక్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఎలాంటి రేషియోలు ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రధాన్ మంత్రి మాతృవందన యోజన గురించి బ్రీఫ్గా దాని గురించి తెలుసుకోవడం. సో అది ఎందుకు యూస్ అవుతుందంటే లాక్టేటింగ్ మదర్స్, ఉమెన్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ డి. నౌ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇన్విటేషన్ ఓన్లీ ప్రీమియం మెటల్ క్రెడిట్ కార్డ్ launched by IDFC First Bank in December 2024 for high net worth individuals? What is the name? డిసెంబర్ 2025లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తన ముఖ్యమైన ప్రీమియం మెటల్ క్రెడిట్ కార్డును ప్రత్యేకంగా హై నెట్ వర్త్ వ్యక్తుల హెచ్ఎన్ఎస్ కోసం విడుదల చేసింది. ఓకేనా. ఆ కార్డ్ పేరే దట్ కార్డ్ నేమ్ ఇస్ గజ్. ఇది సంస్కృతంలో ఎలిఫెంట్ గజకు సూచిక అండ్ ఈ బ్యాంక్ యొక్క ఎక్స్క్లూజివ్ మెటల్ కార్డ్ సిరీస్లో చౌకగా నిలుస్తుంది. సో ఆ నేమ్ యొక్క ప్రీమియం మెటల్ కార్డ్ ఐడిఎఫ్సి బ్యాంక్లో రీసెంట్గా లాంచ్ చేయబడింది. ఏంటిదంటే గజ్ నేమ్తో. సో గజ్ మీన్స్ సాంస్క్రిట్ కెన్ కాల్డ్ యాజ్ ఎలిఫెంట్. గజ్ ఎలిఫెంట్ and it represent strength. Okay, so IDFC First Bank launched Guz as an exclusive
invitation only metal credit card for HNS. It is positioned as the top tier card in the bank's Ashwamayura Gus Premium Metal Card series. So the correct option is C. Now we'll see next question. Rediff.com India Limited received approval in December 2025 from which organization to operate as third party application provider? Rediff.com అనేది ఒక ఇండియా లిమిటెడ్. సో ఇది రీసెంట్గా ఒక అప్రూవల్ రిసీవ్ చేయబడింది థర్డ్ పార్టీ అప్లికేషన్గా ప్రొవైడ్ చేయడానికి. సో ఎలా అంటే వాటి దగ్గర నుంచి దీన్ని అప్లికేషన్ రిసీవ్ చేసుకుందాం అని చూస్తే, ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆబ్వియస్లీ రాంగ్ ఆన్సర్. సెకండ్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నో. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, నో. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, నో. C is the correct answer. If we see explanation here, Rediff.com India Limited obtained TPAP approval from the National Payments Corporation of India (NPCI), which regulates and authorizes entities to operate payment applications on the UPI platform. This approval enabled Rediff to begin CUG testing of its UPI based app Rediff Pay prior to a full public rollout. So Rediffని ఏ పార్టీ దాని థర్డ్ పార్టీ అప్రైడ్గా ప్రొవైడ్ చేసింది అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి. Now we'll see the next question. Next question is, the central government appointed Justice Sujay Paul as the Chief Justice of which of the following High Courts in January 2026 based on the recommendation of the Supreme Court Collegium? The central government appointed Justice Sujay Paul as a Chief Justice. Which of the following? ఏ హైకోర్టులో సుజయ్ పాల్ని చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారు జనవరి 2026లో బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ కొలీజియం. సుప్రీం కోర్ట్ కొలీజియం యొక్క రికమెండేషన్ ద్వారా అతనికి ఏ హైకోర్టులో రికమెండ్ చేశారు, ఏ హైకోర్టులో అపాయింట్ చేశారు అని చూస్తే, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ జస్టిస్ సుజయ్ పాల్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది కల్కత్తా హైకోర్ట్. కల్కత్తా హైకోర్ట్. సో సి ఈస్ ది correct option. The appointed was made based on the recommendation of the Supreme Court Collegium. So Supreme Court Collegium యొక్క రికమెండేషన్ ద్వారా అతనికి అక్కడ అపాయింట్ చేయడం జరిగింది. The collegium meeting was headed by the Chief Justice of India, Justice Suryakant. ఆ మీటింగ్ అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో మీటింగ్ జరగడం జరిగింది. The recommendation was finalized in a meeting held on January 9, 2026లో జనవరి 9, 2026 రోజున ఈ మీటింగ్ జరగడం జరిగింది అండ్ ఫైనలైజ్ అయ్యి తన కలకత్తా హైకోర్టులో అపాయింట్ జరగడం అయ్యింది. ఓకేనా, సి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నౌ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ఇంటరిమ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్ డిసెంబర్ 2025? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డీజీగా ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా 2025లో? ఫస్ట్ విల్ సీ నేమ్స్. సదానంద్ వసంత్ దాఠే, రాకేష్ అగర్వాల్, అలోక్ వర్మ, ప్రవీణ్ సిన్హా, అనిల్ కుమార్. సి మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. In December 2025, the appointment committee of the cabinet ACC approved the appointment of Rakesh Agarwal as an IPS officer as the interim director DG of the National Investigation Agency under the Ministry of Home Affairs. Home Affairs Ministry కింద రాకేష్ అగర్వాల్ని డీజీగా అపాయింట్మెంట్ జరగడం జరిగింది. He will serve in this role until a full-time Director General is appointed. The appointment followed the premature reparation of the Sadanand Vasant Date
the former DG of NIA to his parent cadre in Maharashtra. సో రాకేష్ అగర్వాల్ని అపాయింట్ చేయడం జరిగింది డీజీగా రీసెంట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి. నౌ విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ ఎయిర్పోర్ట్ హ్యాస్ introduced the world's first AI powered passenger corridor that enables travelers to clear immigration without showing documents. ఏ ఎయిర్పోర్ట్ వరల్డ్లో ఫస్ట్ ఏ పవర్గా ప్యాసింజర్గా క్లియర్ ఇమ్మైగ్రేషన్ వితౌట్ షోయింగ్ డాక్యుమెంట్స్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ వన్ అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏ మక్తమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దోహా అహ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఇక్కడ. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ has unveiled a revolutionary AI-powered passenger corridor, often called the red carpet, that allows travelers to bypass traditional immigration checks using facial recognition and biometric verification, all without presenting passports or IDs. పాస్పోర్ట్స్, ఐడీస్ లేకుండా ఫేషియల్ రికగ్నిషన్ అండ్ బయోమెట్రిక్ ద్వారా వెరిఫికేషన్ జరగడం మొట్టమొదటిసారిగా ఏ యూస్ చేస్తూ ఏ ఎయిర్పోర్ట్లో జరిగింది అని చూస్తే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిందనమాట. సో ద సిస్టమ్ అథెంటికేట్ ప్యాసింజర్స్ వితౌట్ పాస్పోర్ట్స్, బోర్డింగ్ పాసెస్ ఆర్ ఫిజికల్ ఇంటరాక్షన్ with immigration officers. It also flags suspicious cases automatically for expert intervention. This document-free corridor processes passengers in mere seconds and can handle up to 10 individuals simultaneously. వెంటనే 10 మెంబర్స్ వరకు వెంటనే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెక్ చేయడం జరుగుతుంది. ద ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్, ద ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై ద జనరల్ డైరెక్టర్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫేర్స్ GDRFA అండ్ పార్ట్ ఆఫ్ దుబాయ్స్ ట్రావెల్ వితౌట్ బార్డర్స్. సో మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తూ బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఎంట్రీస్ చేయడం జరిగింది ఏ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అంటే దుబాయ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి. నౌ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 ఆర్గనైజ్డ్ యాజ్ ఏ గ్లోబల్ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ టు హైలైట్ సస్టైనబుల్ గ్రోత్ and international collaboration in the power sector will be held in New Delhi in March 2026. What is the official theme of the summit? రీసెంట్గా భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ జరగడం జరిగింది. దాని యొక్క అఫీషియల్ థీమ్ ఏంటిది అని చూస్తే ఆప్షన్స్ చూద్దాం. సో పవరింగ్ ఇన్నోవేషన్, ఎనేబ్లింగ్ సస్టైనబిలిటీ, కనెక్టింగ్ నేషన్స్, ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్, ఎంపవరింగ్ సస్టైనబిలిటీ, కనెక్టింగ్ గ్లోబలీ. సో ఇది ఉండొచ్చు. అండ్ థర్డ్ వన్ డ్రైవింగ్ ఎనర్జీ ట్రాన్సిషన్, స్ట్రెంథనింగ్ పార్ట్నర్షిప్, ఎక్స్పాండింగ్ మార్కెట్స్, సస్టైనబుల్ పవర్, గ్లోబల్ నెట్వర్క్స్ ఇంక్లూజింగ్ డెవలప్మెంట్, ట్రాన్స్ఫార్మింగ్ ఎలక్ట్రిసిటీ, యాక్సిలరేటింగ్ గ్రోత్, ఇంటగ్రేటింగ్ మార్కెట్స్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి. ఎందుకంటే ఇక్కడ ద భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్ 2026 అనేది. సో ఈ సమ్మిట్కి రీసెంట్ కనెక్ట్ చేసుకుంటే ఎలక్ట్రిఫైయింగ్ గ్రోత్, empowering sustainability, connecting globally. So B is the correct option. Now we'll see next question. So this is the last question. The Cosmo SkyMed second generation flight model 3 satellite launched in January 2026 was deployed using which launch vehicle? రీసెంట్గా జనవరి 2026లో కాస్మో స్కైమెడ్ సెకండ్ జనరేషన్ ఫ్లైట్ మోడల్ 3 లాంచ్ చేయడం జరిగింది శాటిలైట్. అది ఎలాంటి వెహికల్ యూస్ చేయింది, ఆ శాటిలైట్ లాంచ్ చేసే విధానంలో ఎలాంటి వెహికల్ ద్వారా లాంచ్ చేశారు, ఎలాంటి వెహికల్ యూస్ చేయబడింది అని చూస్తే అట్లాస్ 5, ఏరియన్ 6, ఫాల్కన్ 9, సోయిజ్ 2, నన్ ఆఫ్ ది అబవ్. So C is the correct answer. Explanation చూద్దాం.
And 2nd January 2026, SpaceX successfully launched the Cosmos SkyMed 2nd generation flight model 3 CSE FM3 and Earth observation satellite EOS developed for the Italian Space Agency and the Italian Ministry of Defense. The satellite was deployed using a Falcon 9 rocket from Vandenberg Space Force Base, United States. So C is the correct option. So today we have seen 30 MCQs which are related to your government exams and which are mainly related to RRB. So in next class we will see more detailing about more questions. Okay, thank you.